ఒక రైతు తన ఖాళీగా ఉన్న పొలంలో వెదురు మొక్కలు నాటడానికి వెదురు విత్తనాలను తీసుకొచ్చిన తర్వాత నాటిన తర్వాత సంవత్సరం వరకు నీళ్ళు పోస్తూనే ఉన్నాడు, కానీ మొలక రాలే. అయినా 2 సంవత్సరాల దాకా నీళ్ళు పోసుకుంటూనే పోయిండు, కానీ మొలక రాలే. 3 సంవత్సరాల దాకా నీళ్ళు పోసుకుంటూనే వెళ్ళిండు, కానీ మొలక రాలే. 4 సంవత్సరాల దాకా రోజు నీళ్ళు పోసుకుంటూనే పోయిండు, కానీ మొలక రాలే. 5 సంవత్సరాల తర్వాత కూడా మొలక రాలే. 5.5 సంవత్సరాల తర్వాత చిన్నగా ఒక మొలకెళ్ళింది. మొలకెళ్ళిన 45 రోజులలోనే పెద్ద మహావృక్షం అయిపోయింది ఆ వెదురు, అంటే కంక. అప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు, అసలు ఏంది ఇంత అని. ఒక శాస్త్రవేత్త దగ్గరికి పోతే అప్పుడు చెప్పిండు అతను, ఈ మొక్క ఏదైతే ఉందో, ఈ వెదురు కంక అని మనం అంటాం, వెదురు ఏదైతే ఉందో అది మహావృక్షం లెక్క అయిపోతుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఎంత వృక్షం అయి ఉంటుందో అంతకంటే వేర్లను అంత అలా పటిష్టంగా బాగా ఉంటుంది. కాబట్టి అందుకే ఈ వెదురు అనేది వేర్లను బలంగా చేసుకుంటుంది. కాబట్టి వేర్లైన తర్వాత వృక్షంగా ఎదగడానికి కొన్ని వందల సంవత్సరాలు మనకు అన్ని రకాల ఈరోజు ఎన్నో ఉపయోగకరంగా ఉండే ఈ వెదురు అలా అవుతుంది. అలానే మన బీజేపీ పార్టీ కూడా అలా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎంతోమంది మేధావులు నీరు పోసి పెంచిన ఈరోజు బీజేపీ మోడీ గారు లాంటి నాయకులతోటి ఇవాళ ఎంతో ఉపయోగకరంగా తయారైంది మన భారతీయ జనతా పార్టీ. జై బీజేపీ, జై జై బీజేపీ. భరతమాత కన్నీటి కమలం పూసింది, భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషబాదు రాజేంద్ర నగరుల ధర